ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మార్నింగ్ 10:00కి ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసిందే. సో, ఈ ఎలక్ట్రానిక్ డిప్‌కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలని క్వెషన్స్ వచ్చాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. వన్స్ మీరు టీటీడీ యాప్‌లో మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రెస్ నేను ఎలా అయితే ఎంటర్ చేస్తున్నానో అలాగా నేను ఓన్లీ నా ఈమెయిల్ ఐడీ మాత్రమే మీకు షో చేస్తాను. మిగతాదంతా మాస్క్ చేస్తున్నాను. సో, మీకు ఆటోమేటిక్‌గా మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడీ, సిటీ, దానికి తగ్గట్టు స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, కంట్రీ, ఆ తర్వాత మీరు ఉన్న నివాసం ఉన్న అంటే రెసిడెన్స్ ఉన్న పిన్ కోడ్, ఆ తర్వాత పిలిగ్రిమ్ డీటెయిల్స్. ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్లో మీరు ఒక్కరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇద్దరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇద్దరు వరకు మాత్రమే ఆప్షన్ ఉంటుంది. సో, ఇద్దరు పర్సన్స్ అయితే ఇద్దరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఆలు మగలు, అన్న తమ్ముళ్ళు, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు. సో, ఎవరైనా ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏం లేదు. సో, ఇద్దరు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సేవకు మాత్రం ఓన్లీ 2 మెంబర్స్కి మాత్రమే అలా ఉంటుందండి. సో, ఇందులో నేను మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒకసారి కంటిన్యూ కొట్టిన తర్వాత మళ్ళీ నేను రివ్యూ చేసుకుంటాను. నా డీటెయిల్స్ అన్నీ కరెక్టా లేదా, ఆధార్ కార్డ్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, నేమ్స్ తప్పు కొట్టామా లేదా, లేకపోతే కరెక్ట్గానే కొట్టామా అని. సో, మీకు క్లియర్గా చూస్తే తోమాల సేవకి 220 రూపీస్ పర్ పర్సన్ సెలెక్ట్ అయితే, అర్చనకి 220 రూపీస్ పర్ పర్సన్ సెలెక్ట్ అయితే, అష్టాదళ పాదపద్మ సేవకి 1250 రూపాయలు పర్ పర్సన్. అలాగే లాస్ట్ సంబంధించిన మెయిన్ సేవ విచ్ ఈజ్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ సేవ సుప్రభాతం. సుప్రభాతానికి సంబంధించి 120 రూపాయలు పర్ పర్సన్. ఎవరైనా సరే ఈ డిప్లో ఇంకా 24 అవర్స్ టైం ఉంది డిప్ అనౌన్స్ చేసేదానికి, అంటే 20th అనౌన్స్ చేస్తారు. సో, అన్నీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సారీ, నాకు లక్ ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి నేను అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అన్నీ సెలెక్ట్ చేసుకుంటే అందులో మీకు సంబంధించిన డేట్ల ప్రకారం టీటీడీ వాళ్ళు రిలీజ్ చేసిన విధంగా అన్నీ సెలెక్ట్ సో, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మ సేవలకు 360, ఆ తర్వాత 8334 సుప్రభాత సేవ కూడా నేను అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఒకవేళ ఇందులో నుంచి నాకు ఏదైనా సేవ సెలెక్ట్ అయితే, అంటే నేను ఇద్దరికి సెలెక్ట్ చేశాను. నాకు నా వైఫ్‌కి. సో, ఇలా నేను సేవకు నాకు సెలెక్ట్ అయితే, సెలెక్ట్ అయిన తర్వాత అంటే డిప్ ఎత్తిన తర్వాత పీడిఎఫ్ ఎప్పుడైతే వస్తుందో అందులో అయినా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే యాప్‌లోకి వచ్చేసేసి ట్రాన్సాక్షన్ హిస్టరీ గానీ, లేదా బుకింగ్ హిస్టరీ గానీ వచ్చి మీరు ఆ సెలక్షన్‌లో చెక్ చేసుకోవచ్చు. మీరు డిప్ తీసుకున్న ఈ డిప్ నంబర్ వస్తుంది. సో, వన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నవన్నీ రిలీజ్ చేసిన తర్వాత నేను కన్ఫర్మ్ కొడితే నాకు రిజిస్ట్రేషన్ నంబర్ ఇలా వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది సక్సెస్‌ఫుల్లీ డన్ అని చెప్పి. సో, అంతే అండి ప్రాసెస్. ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఇంత సులువుగా చేసుకోవచ్చు. మీరు నిజంగా క్లియర్‌గా అప్లికేషన్స్‌ని గట్టిగా వాడేవాళ్ళైతే లెస్ దాన్ 1 మినిట్‌లో మీరు ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఫిల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. సో, ఎవరెవరైతే మీరు ఈ డిప్ వేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇలా ఈ వీడియోని మీరు రెఫరెన్స్గా తీసుకొని మీరు వేయాలని ఆశించి, వేసిన వారందరికీ ఆ స్వామివారి కృప అనుకూలంగా ఉండేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. మీకు ఎవరికైనా ఇక్కడ బుకింగ్ చేసుకునే విధంగా మీకు సహాయం కావాలనుకుంటే మా పేజ్కి ఎవరైనా మీరు మెసేజ్ చేయొచ్చు. మేము అందులో తోడ్పడతాము. మేము హెల్ప్ మాత్రమే చేయగలము. మొత్తం డీటెయిల్స్ మీతోనే ఫిల్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తాము. ఓం నమో వెంకటేశాయ. మీకు ఏమన్నా సందేహాలున్నా సలహాలు కావాలనుకున్నా మీరు ఎప్పుడైనా సరే తిరుమల తిరుపతి గురించి మా పేజ్కి మెసేజ్ చేయొచ్చు. మేము అర్ధరాత్రి అయినా సరే నేను ఆ మెసేజ్ చూసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అందరి సోషల్ మీడియా ఛానల్స్ లాగా, అందరి యూట్యూబ్ ఛానల్స్ లాగా మా పేజ్ ఉండదు. మాదంతా కంప్లీట్ డిఫరెంట్. నేను సేవ చేయాలనుకుంటున్నాను, సేవ చేస్తాను, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలామందికి ఇది తెలుసు. అందుకే మనకు ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.